స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగింది. ఈ స్కాలర్‌షిప్‌ని అందిస్తుంది హీరో వాళ్ళనమాట. హీరో కంపెనీ వాళ్ళు ఈ యొక్క స్కాలర్‌షిప్ అనేది అందిస్తున్నారు. అది కూడా రమణ్ కాంత్ ముంజల్ స్కాలర్‌షిప్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళు ఈ స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ యూజీ కోర్సెస్ ఫైనాన్షియల్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తుంటారో అటువంటి స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అవుతారనమాట. మరింత ఇన్ఫర్మేషన్ గురించి ఈ స్కాలర్‌షిప్ మరింత ఇన్ఫర్మేషన్ గురించి వీడియోలో తెలుసుకుందాము. సో బిఫోర్ ఈ స్కాలర్‌షిప్ డీటెయిల్స్ గురించి ఎంటర్ అవ్వకముందు క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్‌లో నేను ఎన్నో స్కాలర్‌షిప్ వీడియోస్ చేశాను. మోర్ దెన్ 200 అబోవ్ స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఎంతోమంది సెలెక్టెడ్ అయ్యారనమాట. సో అదేవిధంగా నేను సెలెక్ట్ అయినప్పుడు స్కాలర్‌షిప్‌కి ఎటువంటి డీటెయిల్స్ అడిగారో అది కూడా వీడియో చేశాను. మీరు ప్లేలిస్ట్‌లో కానీ లేదంటే నా ఛానల్ ఓపెన్ చేస్తే అందులో ఫస్ట్ వీడియో ఉంటుంది. సో మీరు చూడొచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇక ఈ స్కాలర్‌షిప్ రమణ్ కాంత్ ముంజల్ స్కాలర్‌షిప్‌కి డీటెయిల్స్‌లోకి వస్తే సో ఈ స్కాలర్‌షిప్ అనేది హీరో ఫిన్క్రాప్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ స్కాలర్‌షిప్ డీటెయిల్స్ ఎలిజిబుల్ డీటెయిల్స్‌లోకి వెళ్లే ముందు ఈ స్కాలర్‌షిప్ అప్లికేషన్ డెడ్‌లైన్ వచ్చేసి 2 ఆగస్ట్ 2024 అప్లికేషన్ డెడ్‌లైన్ అనమాట. ఓకేనా. ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఈ కోర్సెస్ ఎన్రోల్ చేసుకుంటారో అది కూడా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యండి ఈ కోర్సెస్ చదువుతుంటే కనుక వాళ్ళు ఎలిజిబుల్. ఆ కోర్సెస్ వచ్చి బీబీఏ, బీఎఫ్ఐఏ, బీకామ్, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, BA ఎకనామిక్స్, బ్యాచిలర్ ఇన్ బిజినెస్ స్టడీస్, బ్యాచిలర్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, బ్యాచిలర్ ఆఫ్ కౌంటింగ్ అండ్ ఫైనాన్స్, BSc స్టాటిస్టిక్స్ ఆర్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ రిలేటెడ్ డిగ్రీ కోర్సెస్లో కనుక వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఎన్రోల్ చేసుకుంటే ఆ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో వాళ్ళ యొక్క ప్రీవియస్ మార్క్స్ కనుక చూసుకుంటే 80% మినిమం 80% ఇన్ క్లాస్ 10th అండ్ క్లాస్ 12th ఉండాలన్నమాట. వారి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే షుడ్ బి లెస్ దెన్ 4 lakh అంటే 4 lakh మినిమం 4 lakh కంటే తక్కువ ఉండాలన్నమాట. అంతకంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇండియా వైడ్ ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్స్ కనుక వాళ్ళ యొక్క పేరెంట్స్ ఈ దాంట్లో హీరో ఫిన్క్రాప్లో కానీ రమణ్ కాంత్ ముంజల్ ఫౌండేషన్లో కానీ బడ్డీ ఫోర్ స్టడీలో కానీ వాళ్ళు వర్క్ చేస్తుంటే ఆ పేరెంట్స్ చిల్డ్రన్స్ యొక్క పేరెంట్స్ చిల్డ్రన్స్ ఈ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక సెలెక్ట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ కనుక చూసుకుంటే వాళ్ళకి 40,000 నుంచి 5,50,000 రూపీస్ వరకు వాళ్ళ స్కాలర్షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా అమౌంట్ అనేది మీ యొక్క కాలేజ్ ఫీజుని బట్టి వాళ్ళు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్, 12th క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ ఆఫ్ ది స్టూడెంట్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పేరెంట్స్ యొక్క పాన్ కార్డు ఆధార్ కార్డు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ప్రూఫ్కి సంబంధించి ఆల్ 7 pages రిఫ్లెక్టింగ్ ఆల్ అకౌంట్స్ సంబంధించి డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ శాలరీ స్లిప్స్ ఆఫ్ శాలరీ మీ పేరెంట్స్ యొక్క శాలరీ స్లిప్స్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇంకోటి వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డాక్యుమెంట్ ఆఫ్ ది అప్లికెంట్స్ పేరెంట్స్. ఇక్కడైతే పేరెంట్ యొక్క బ్యాంక్ డాక్యుమెంట్ అడిగారనమాట. సో పేరెంట్ యొక్క బ్యాంక్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రంట్ పేజ్. ఇక కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్కి సంబంధించి మీరు కాలేజ్లో జాయిన్ అయినట్లు అడ్మిషన్ ప్రూఫ్కి సంబంధించి మీకు అడ్మిషన్ ఇచ్చింటారు కదా లెటర్, ఆ లెటర్ అప్లోడ్ చేయాలి. ఇక కాలేజ్ ఫీజు రిసిప్ట్ మీరు కాలేజ్లో పే చేసినట్లు ఫీజు రిసిప్ట్ ప్రూఫ్కి సంబంధించి ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసింది. అఫిడేటివ్ అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని అందులో ఇక్కడ మీరు ఇచ్చిన డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్ని క్లియర్ ట్రూ ఎటువంటి ఫేక్ లేదని మీరు అందులో రాసేసి ఒక సిగ్నేచర్ అనేది మీ ద్వారా ఎంటర్ చేయండి. ఓకేనా. ఆ పేపర్ అదేవిధంగా నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇది స్టెప్స్ అనమాట ఎలాగ అప్లై చేసుకోవాలనేది మీరు ప్రాసెస్ ఇది ఇలాగైనా ఫాలో అవ్వచ్చు అనమాట. సో మీరు ఎలిజిబుల్ అయితే ఇక్కడ అప్లై ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే స్టూడెంట్ ఇది అప్లై చేసుకున్న వాళ్ళకి ముందుగా సెలక్షన్ వచ్చేసి మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ద్వారా క్యాండిడేట్స్కి షార్ట్ లిస్ట్ తీయడం జరిగింది. అలా షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో నుంచి షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి నెక్స్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయిపోతేనే మళ్ళీ అందులో నుంచి షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి హీరో ఫిన్క్రాప్ లీడర్స్ ద్వారా ఇంటర్వ్యూ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ స్కాలర్షిప్ అనేది 3 years అనేది ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ స్కాలర్షిప్ మీకు 3 years కావాలంటే ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా మంచి అటెండెన్స్తో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇన్ కేస్ మీరు ఎటువంటి బ్యాక్లాగ్స్ కనుక పెట్టుకుంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. డిసిప్లినరీ ఇష్యూస్ ఉండాలి. అదేవిధంగా అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలన్నమాట. ఓకేనా. ఇవన్నీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇక అదేవిధంగా ఇస్ దేర్ వన్ టైమ్ స్కాలర్షిప్ అంటే కాదు 3 years అనమాట వీళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. ఇది స్కాలర్షిప్ డీటెయిల్స్ అంటే ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు. వీళ్ళు ఈ టైమ్ ఆఫ్ డ్యూరేషన్లో అవైలబుల్గా ఉంటారనమాట. అదేవిధంగా మెయిల్ ఐడి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు ఒక డీటెయిల్స్ అనేది ఇంకాస్త డెప్త్గా తెలుసుకోవాలంటే మెయిల్ చేసి వాళ్ళకి తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.